ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, రెండు మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన జైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఈ జనగర్జన సభ పెట్టుకున్నాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది. దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి, పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది. ఎప్పుడో చాలా కాలం కింద కట్టినారు, కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే, ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు, కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది. మరి 4 రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట. ఏమని? ఇప్పటికే 519 మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్, 519 మీటర్ల మీద ఉన్నది. ఇంకొక 5 మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక 18 ఫీట్లు పైకి కడతాం, ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక్క చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది.